చలో మామ, చాయ్ తాగుతూ మా ఆఫీస్ లొకేషన్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ అయితే బయటికి వెళ్ళి ఒక ఎగ్ దోశ తినొచ్చాను మామ. లోపల రాగానే క్యాంటీన్లోకి వెళ్ళి ఒక చాయ్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి మామ, ఇక్కడ కనిపించి ఈ లొకేషన్ ఏదైతే ఉందో రోజు ఇక్కడ మినిమం హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తాం మామ. వర్క్ వల్ల ప్రెషర్ అనిపించినా ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే ఆ పక్షుల సౌండ్లు, ఆ స్మెల్ ఎంత బాగుంటుందంటే ఇది ఒక చిన్న సైజు ఫారెస్ట్ లాగా ఉంటుంది మామ చూడడానికి. ఈ ఆఫీస్కి వచ్చిన ప్రతిసారి నాకేదో ఆఫీస్కి వచ్చిన ఫీలింగ్ ఉండదు మా అమ్మ, యూనివర్సిటీ క్యాంపస్లో తిరుగుతున్న ఫీలింగ్ ఉంటుంది. అది చూస్తున్నారా, వాకింగ్ ట్రాక్స్, ఆ ట్రీస్, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి మామ. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా చెట్ల మీద మనకి పక్షి గుళ్ళు కూడా అరేంజ్ చేశారు. ఇది వచ్చేసి పూల్స్ మామ. ఇవి స్విమ్మింగ్ చేయడానికి కాదు, వీటిలో చేపలు కూడా ఉంటాయి. కాకపోతే సమ్మర్ కదా, హీట్ వల్ల చేపలన్నింటినీ తీసి లోపల వేరే పూల్లో మెయింటైన్ చేస్తారు. అది ఇంకొక వీడియో తీసి పెడతాను. ఇందాక నుంచి ఈ చెట్ల మధ్యలోంచి ఒక తొండ నన్నే చూస్తుంది మా అమ్మ. నేను ఎటుపోతే అటు వస్తుంది, వీడియో తీద్దామంటేనేమో దాక్కుంటుంది. పోయిన జన్మలో ఇది నేనేమైనా విడిపోయిన ప్రేమికులమో ఏమో, నేనేమైనా మంచిగా పుట్టి ఆ పిల్ల ఏమైనా తొండలా పుట్టిందో ఏమో అర్థం కావట్లేదు. ఒకసారి కుదిరితే వీడియో కవర్ చేస్తాను అది కూడా. ఓరే నీ పాసుకోవాలా, నిన్ను చూడడానికి వస్తే నన్ను వీడియోలు తీస్తావేంద్రా అని ఆ చెట్టుకి ఆ గూట్లోకి వెళ్ళిపోయింది మామ ఆ తొండ. పాపం ఎంత బాధపడిందో ఏమో. ఈ చెట్టు చూడు మామ ఎట్లా అల్లుకుందో. ఇది చెట్టు అనాలో దీన్ని మొక్క అనాలో తెలియట్లేదు, తీగలు అనుకుంటా. మీరు నేచర్ లవర్స్ అయితే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి మామ. ఇంకా రకరకాల చెట్లు ఉన్నాయి, అవన్నీ వీడియోలు కవర్ చేసి అప్లోడ్ చేస్తాను. అట్లానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి మామ. ఉంటాను, బాయ్.